హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. రెస్టారెంట్‌లో మనం ఇష్టంగా తినే జీరా రైస్‌ని ఇంట్లోనే హైజీనిక్‌గా, సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని, బాణీలోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మాత్రమే 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి, ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్‌లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని కొద్దిగా జీడిపప్పు కూడా వేసి కాస్త దోరగా అయితే వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త దోరగా వేగిన తర్వాత దీంట్లోని 2 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోని 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఘాటంటూ ఉంది అంటే పచ్చిమిర్చి ఘాటే మనకు సరిపోతుంది అండి. కూరకారం వాడం కాబట్టి పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయ అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీరని పైన చల్లుకున్నా సరిపోతుందండి. ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోవటం వలన దాని ఫ్లేవర్ అనేది తెలియకుండానే తినేస్తారు. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే వండి పక్కనుంచుకున్నటువంటి ఒక కప్పు రైస్‌నైతే ఉండలు లేకుండా తీసుకోవాలి. ఇలా ఏదైనా ఉండలుంటే గనక ఇలా కలుపుకునేటప్పుడు ఈ ఉండలన్నిటిని కూడా కాస్త చిదుపుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్‌గా ఆలు కర్రీతో తినొచ్చు. చికెన్‌తో అయితే ఇంకా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉండే ఈ రైస్‌ని మనం రెస్టారెంట్‌లో బోలెడు డబ్బులు పెట్టి కొంటాం కదా! అలా కాకుండా ఇలా చేసుకుంటే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌నైతే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, పావు చెంచా వరకు గరం మసాలాని వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి టాస్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! అక్కడక్కడ వెల్లుల్లిపాయి, జీడిపప్పు తగులుతూ టేస్ట్ అనేది చాలా బావుంటుంది జీరా రైస్‌కి. మరి మీలో ఎంతమందికి జీరా రైస్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.